అంటే ఎన్ని ఇంజనీర్స్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు సార్ pH వాల్యూ సార్ మనకి 6 to 8 ఉండాలి సార్ pH వాల్యూ. సో మనకి 7 సార్ న్యూట్రల్ వాల్యూలో మనకు కలర్ మ్యాచింగ్ 7 సార్. అంటే వాటర్ శాంపిల్ తీసుకునే సార్ మనం ఒక రీఏజెంట్ అప్లై చేస్తాం సార్. అప్లై చేసి కలర్ మారుతుంది సార్. ఈ కలర్ చేయడానికి ఫ్లోరైడ్ సార్. అదేంటి ఫస్ట్ ఇది pH ఎసిడిటీ. ఇది మనకి ఫ్లోరైడ్ టెస్ట్. ఎంత ఉంటే ఆల్కలైన్ ఎన్న ఉంటుంది? ఇది బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్నా pH ఉండదేనా కదా? pH 7 ఉండాలి సార్. 6.5 to 8.5 ఉంటుంది సార్. ఇది అంటే వరల్డ్ WHO. ఓకే. సెకండ్ అదేంటి టోటల్ ఆల్కలైనిటీ, టోటల్ హార్డ్నెస్, ఇవన్నీ దీన్ని సప్లై ఇదా? ఇది టైట్రేషన్ మెథడ్ సార్. సో మొదటిది pH ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత రెండోది ఇప్పుడు మనం చేసిన శాంపుల్ 7 ఉంది సార్. ఇంత ఉండాలి. ఇది స్టాండర్డ్ సార్. ఇది ISA. మన ఎంత ఉంది? 7 ఉందా? 7 సార్. ఓకే. ఒక సబ్మిషన్ సార్. 7 ఉందంటే న్యూట్రల్ వాటర్ సార్. 7 కన్నా తక్కువ ఉందంటే అసిడిక్ అని సార్. మనం యాసిడ్స్ అలాంటివి లెస్ దాన్ 7 సార్ pH వాల్యూ. మోర్ దాన్ 7 ఉందంటే ఈ ఆల్కలైన్ వెనిగర్ ఇలాంటివన్నీ మోర్ దాన్ 7 ఉంటాయి సార్. ఆల్ లిక్విడ్స్ మెజర్లో చేస్తారు సార్. ఇవి ఫ్లోరైడ్ టెస్ట్ సార్. ఫ్లోరైడ్ 5th వన్ సార్. లైట్ డార్క్ పింక్ అయ్యే కొద్దీ పెరుగుతుందా? ఎంత ఉండాలి మనకి? 0 to 1.5 ఉండాలి సార్ మన రేంజ్ ఫ్లోరైడ్. ఓకే. అంటే ఒకవేళ ఎక్కువైనప్పటికీ మనకి టీత్కి ఇప్పుడు దేంట్లో ఉంది ఇది? ఇది 1.5 సార్. కిందది 2 సార్. ఏ కలర్ వస్తే అప్పుడు దాన్ని ఈ కలర్ చేస్తున్నా? టెస్ట్లు చేస్తాను, ఫీల్డ్ టెస్ట్ కిట్స్. దీంట్లో ఏంటంటే ఇవన్నీ జనరల్గా మనకి లిమిట్స్లోనే ఉంటాయి సార్. ఈ రెసిడ్యువల్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే ఇవన్నీ కెమికల్ సార్. ఇది ఏంటంటే బ్యాక్టీరియాజికల్గా మనము సేఫ్ వాటర్ అంటే మాట్లాడాలి అంటే లేదనే మనకి సమ్మర్ స్టోరేజ్. సమ్మర్ స్టోరేజ్ టోటల్ డిజాల్వ్ అవే ల్యాబ్ టెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.